హాయ్ వ్యూవర్స్, మనం ఇంతకుముందు క్లాస్ లోపల మనం ఇక్కడ ఏం చేసామంటే క్యార్ గురించి, అంటే క్యార్ అంటే ఏంటి, క్యారెక్టర్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ లోపల సేమ్ ప్రోగ్రామ్ దీన్ని ఏం చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు క్యార్ కాకుండా ఫ్లోట్ గురించి నేర్చుకున్నాం. ఓకే, మీకు 3 అంశాలు ఉంటాయని మీకు ముందు చెప్పాను. ఒకటి ఏంటంటే ఇంట్, ఐఎన్టీ ఇంట్. రెండోది ఏంటంటే క్యారెక్టర్స్ అని అంటే అది ఇంతకుముందు క్లాస్ లోపల మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే చూసేది ఫ్లోట్ చూస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం మారుస్తున్నాం అని అంటే ఫ్లోట్ అని రాయండి, FLOAT, ఫ్లోట్ అని రాయండి. మామూలుగా ఫ్లోట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బుక్ కానీ లేకపోతే ఏదైనా మార్కెట్లో కూడా తీసుకున్నటువంటి వస్తువులు కానీ ఇంకేదైనా సరే వాటి అన్నిటికి కూడా ధరలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ 60 ఉంది కదా, ఇక్కడ 60.50 అంతే కదా ఉండేది. ఎట్లా ఉంటుంది అని అంటే 60.5 రూపాయలు, అంటే ఇక్కడ మనకు 50 MP అనుకోండి, అంటే ఇక్కడ రూపాయలలో మార్చుకోండి. ఓకే, ఇక్కడ ఉండేటటువంటిది 5 రూపీస్ అండి, ఎంతో కొంత. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం ప్రైజ్ అని ఇవ్వండి. ఓకే, ఎక్స్ ఈక్వల్ ఏమని ఇద్దాం, ప్రైజ్ అని ఇద్దాం. మనం తీసుకున్నది ఇప్పుడు ఎంత, 60.50 అనేది 60.5 రూపాయలు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రైజ్ అని తీసుకుందాం, ప్రైజ్. ఓకే, ఈ విధంగా ప్రైజ్ తీసుకుందాం. ఇక్కడ మనం ఏం ఇస్తామనంటే ఇక్కడ ప్రైజ్ అని ఇచ్చాం కదా, ఇక్కడ జెడ్ అనేది ఎంత అన్నట్టు మనకు తెలియలేదు కాబట్టి ఇక్కడ ఎక్స్ అనే ప్లేస్లో కూడా మనం యాస్టీస్గా ప్రైజ్ అని తీసుకుందాం. ఓకే, PRIC ప్రైజ్ అని తీసుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు మనం క్యారెక్టర్ అన్నప్పుడు ఏం చేస్తాం, %C అని తీసుకున్నాం కదా. ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇక్కడ కూడా మనం మారుతుంది, F అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ F అని తీసుకున్నాం. ఓకే, ఈ విధంగా తీసుకున్నాం. ఇదంతా ఏంటంటే మీకు జస్ట్ ఫండమెంటల్ క్లాసులు మాత్రమే. ఇంకా ముందు మీకు పెద్ద క్లాసులు అనేటువంటి పెద్ద మనం ప్రోగ్రామ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీకు నోట్ ప్యాడ్లో చూపించడానికి గల కారణం ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్గా ఉంటుంది, తొందరగా మీకు ప్రోగ్రామ్ కూడా మీరు నోట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మీకు ఇందులో చెప్తున్నా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామనంటే డైరెక్ట్గా ఈ టర్బో C++ అనేటటువంటి సాఫ్ట్వేర్ లోపల దీన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, దీన్ని మినిమైజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా, టర్బో C++ అనేటటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఈ టర్బో C++ అనేటటువంటిది మీకు నెట్ లోపల అవైలబుల్గా దొరుకుతుంది. మీరు అందులోపలికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫైల్లోకి వెళ్ళాను, ఫైల్లోకి వెళ్ళి న్యూ అనండి. ఓకే, న్యూ అంటే మనం ఇంతకుముందు కొట్టినటువంటి మళ్ళీ ప్రోగ్రామ్ అనేటటువంటిది వచ్చింది. ఓకే, దీని అంతా కూడా తీసేసి మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాం. ఓకే, ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఓపెనింగ్ బ్రేక్ ఉంది కదా, ఇక్కడ మనం ఫ్లోట్ అని ఇద్దాం, FLOAT ఫ్లోట్ అని ఇచ్చేసి తర్వాత స్పేస్ ఇచ్చి మనకు కావాల్సింది ఏంటి, ప్రైజ్, PRI ప్రైజ్ అని ఇచ్చాం. ప్రైజ్ అని ఇచ్చి ఈక్వల్ టు ఎంత, 60.50 కామా ఇక్కడ నెక్స్ట్ ఏం వస్తున్నాం, Y ఈక్వల్ టు ఎంత, 40 అనుకోండి. ఓకే, కామా Z అంటే మనకు తెలియదు కాబట్టి స్టేట్మెంట్ మనం ఇక్కడికి ఎండ్ చేయాలి కదా. ఎండ్ చేయాలని అంటే మనం సెమికోలన్ అనేటటువంటిది ఇచ్చేయాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ CLRSCR అనేటటువంటి ఇచ్చేసి దీన్ని కూడా మనం ఏం చేయాలి, ఓపెనింగ్ క్లోజింగ్ బ్రాకెట్స్ అనేటువంటి ఇచ్చేసి స్టేట్మెంట్ ఎండింగ్ కాబట్టి సెమికోలన్ అనేది ఇచ్చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మనకు కావాల్సింది Z కదా, Z ఈక్వల్ టు ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ప్రైజ్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఎక్స్ అని ఇవ్వదు. ఇంతకుముందు అంటే ప్రోగ్రామ్స్ వల్ల ఎక్స్ అని ఇచ్చినాం, కానీ అక్కడ ఎందుకంటే ఎక్స్ అని రాసినాం కాబట్టి ఎక్స్ అని ఇచ్చినాం. ఇక్కడ ప్రైజ్ అని రాసినాం కాబట్టి ప్రైజ్ అని ఇవ్వాలి అంతే, PRIC ప్రైజ్. ఓకే, ప్రైజ్ ప్లస్ ఏం కావాలి, ప్రైజ్ ప్లస్ కదా, ప్లస్ Y. ఓకే, ప్రైజ్ ప్లస్ Y. ఈ స్టేట్మెంట్ ఇక్కడికి క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం రాసేది ఏంటంటే ప్రింట్ F ఇన్వర్టెడ్ కామర్స్ లోపల పర్సంటేజ్, అక్కడ ఫ్లోట్ అన్నాం కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ F అని ఇచ్చేసేయాలి. F ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చేసి కామా Z బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ స్టేట్మెంట్ ఎండ్ చేయాలి. ఇక్కడ ఏమని ఇస్తున్నాం మనం, ఓకే, గెట్ CH ఓపెన్ క్లోజ్ ఇది ఇచ్చేసి కింద లాస్ట్కు క్లోజ్ బ్రేస్ అనేటువంటి ఇచ్చాం. ఇక్కడ మనం ఇంకోటి మర్చిపోయాను, ఇక్కడ మెయిన్ అన్న దగ్గర వైడ్, VOID వైడ్. ఓకే,
ఈ విధంగా ఇచ్చాం. దీన్ని ఫుల్ స్క్రీన్ చేయాలంటే ఏమని చెప్పిన F5 అనేటప్పుడు మనం క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఇప్పుడు Alt F9 అనేది క్లిక్ చేయండి. ఓకే, Alt F9 అనేది క్లిక్ చేస్తే మీకు వార్నింగ్స్ ఏమైనా వచ్చినాయా రాలేదు, ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయి, ఎర్రర్స్ కూడా ఏమైనా రాలేదు. అంటే కింద మనకు ఇక్కడ సక్సెస్ అని కూడా వచ్చేసింది, ప్లస్ ఎనీ కీ అని ఉంది. కీబోర్డ్ సహాయంతో మీరు ఏదైనా ఒక కీని ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే రిజల్ట్ కావాలి కాబట్టి Ctrl F9 అని ఇవ్వండి. Ctrl F9 అని ఇస్తే ఇక్కడ చూడండి మనం ప్రైజ్ను మనం ఏం చేసాం, యాడ్ చేసాం. ప్రైజ్ను యాడ్ చేసినప్పుడు ఏంటంటే మన 50 MP అంటే ఆటానా అంటే మన వాడుక భాషలో ఆటానా అంటారు కదా, ఆ 50 MPని మనం యాడ్ చేస్తే ఏ విధంగా వచ్చింది 100.5000 అని చిన్న డెసిమల్స్ రూపంలో వచ్చింది. అట్లా అంటే ఈ విధంగా మనం ఏంటంటే ఈ ఫ్లోట్ అనేది యూజ్ చేసి మీరు మామూలుగా ల్యాండ్కు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అంటే రెక్టాంగిల్ లోపల కానీ లేకపోతే స్క్వేర్ షేప్లలో కానీ అది మీటర్ లోపల మనకు కనబడుతుంది కదా, దానికి కూడా ఈ ఫ్లాట్ అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ప్రోగ్రామ్స్ని మీరు చూడడం కాకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఇంకోసారి ఈజీగా కూడా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.